నేత అన్న అంటే కేవలం వృత్తి కాదు, అది ఒక సంస్కృతి, ఒక తపస్సు, ఒక జీవన విధానం. నేతన్న ఇంట మగ్గం చూసి వారి కష్టాన్ని తెలుసుకోవచ్చు. టకటక టకటక మోగే మగ్గం వారి జీవితానికే రాగమా అన్నట్టు చేనేత కార్మికుడు తెల్లవారుజామునే లేచి మగ్గం ముందు కూర్చుంటే పొద్దుగూకేదాకా నేత పొట్ట కోసం పడే పాట్లు అంతా ఇంతా కాదు. నూలు పోగులు నేసేది కలల చీర. వారి ఆశలన్నీ ఆ చీరపైనే. అది బిడ్డ చదువైనా మరే అవసరమైన. షోరూంలో మెరిసేది చీర. 1000కి అమ్ముడుపోతే చేనేత కార్మికుడికి మిగిలేది 100 రూపాయలు మాత్రమే. ఇది చేనేత కార్మికుడి బతుకు. వీరు నేసేది మిల్లుగుడ్డ కాదు, ఇది చేతి కళ. 1000 ఏళ్ల వారసత్వం వారి రక్తంలో ఉంది. నేతన్నల బతుకులు మార్పు చేయాలని, చేనేత బతికితేనే సంస్కృతి బతుకుతుందని భావించిన కూటమి ప్రభుత్వం నేతన్నల కోసం నేతన్నల సేవలో అనే కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నేతన్నల సేవలో పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 51,000 మందికి పైగా అర్హులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కుటుంబాన్ని ఒక ప్రాతిపదికగా తీసుకొని సొంత మగ్గం కలిగి ఉన్న కార్మికులకు ఈ పథకాన్ని వర్తింపచేయనుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నేతన్నల కుటుంబాలకు వయసుతో ఎలాంటి నిబంధన లేకుండా ఏటా 25,000 చొప్పున ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం అందించనుంది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీ సీఎం చంద్రబాబు నాయుడు పథకాన్ని బాపట్ల జిల్లా చీరాలలో అధికారికంగా అమల్లోకి తీసుకురానున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నేతన్న నేస్తం కింద ఏడాదికి 24,000 చొప్పున సహాయం అందించినప్పటికీ పలు నిబంధనల పేరుతో లబ్ధిదారులకు సంఖ్య భారీగా కోత విధించారు. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన చేనేత కార్మికులకు సామాజిక భద్రతా పింఛను వస్తుందనే నెపంతో వారికి ఈ పథకాన్ని నిరాకరించారు. అధికారికంగా జీవోలో పేర్కొనకపోయినా ఒకరికి ఒక పథకం లబ్ధి అన్న విధానాన్ని పాటించారు. దీంతో చాలామంది అర్హులకు అప్పట్లో ఈ పథకం ప్రయోజనం అందలేదు. అర్హులైన నేతన్నలు ప్రభుత్వానికి పలుమార్లు మొరపెట్టుకున్నా అధికారులు ఎవరూ స్పందించలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అధికారులు తొలుత అదే పాత విధానాన్ని ప్రతిపాదించినప్పటికీ సీఎం చంద్రబాబు దానికి పూర్తిగా నిరాకరించారు. ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నప్పటికీ వయసుతో నిమిత్తం లేకుండా సొంత మగ్గం ఉండి నేతన్న వృత్తి చేసే ప్రతి అర్హత గల కుటుంబానికి ఏటా 25,000 రూపాయల చొప్పున అందించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన నేతన్నలను గుర్తించడం జరిగింది. ఈ పథకం కింద రాయలసీమ ప్రాంతంలోనే అత్యధిక సంఖ్యలో లబ్ధిదారులు ఎంపికయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లాలో అత్యధిక మంది నేతన్నలు ఉన్నారు.
ఆ తర్వాత స్థానాల్లో బాపట్ల, అనంతపురం జిల్లాలు నిలిచాయి. ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. ప్రకాశం జిల్లాలో 891 మందికి 2.2 కోట్ల రూపాయలు, మార్కాపురం జిల్లాలో 640 మందికి 1.60 కోట్ల రూపాయలు ఈ నెల 7న సీఎం చంద్రబాబు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకంతో చేనేత కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపనుంది. రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నేతన్నల కోసం నేతన్నల సేవలో అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని, ఇది చేనేత కార్మికులకు ఒక మంచి కార్యక్రమాన్ని అమ్మనబ్రోలు చేనేత సొసైటీ మాజీ అధ్యక్షుడు జి శేషుబాబు అన్నారు. ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయంతో రంగులు, రసాయనాలు, నూలు కొనుగోలు చేసుకుని జీవనోపాధి పెంపొందించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మగ్గాలు సరి చేసుకోవడానికి, పడుగులు కొనడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. 20 సంవత్సరాల నుంచి చేనేత వృత్తిలో జీవనం సాగిస్తూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన నేతన్న భరోసా అనేది మంచి ఉద్దేశమైన కార్యక్రమం. ఈ 25,000 కానీ ఇచ్చే పని అయితే చేనేతలకు చాలామందికి మా బోటోలకు ఉపయోగపడుద్ది. రంగులు, రసాయనాలు, నూలు, రకరకాల వీటికి సంబంధించిన అన్నీ కొనుక్కొని జీవనోపాధికి అవి చేసుకోవటానికి బాగుండిద్ది. మగ్గాలు సరి చేసుకోవటం, ఏదన్నా రిపేర్ నిమిత్తం కానీ లేదా ఏదైనా ఎక్స్ట్రా పొడుగులు ఇవి చేసుకోవటానికి 25,000ని సద్వినియోగం చేసుకుంటాము. ఇది చక్కని కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. గత 50 సంవత్సరాలకు పైగా చేనేత పనే చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అమలు చేస్తుంది. దీంతో పాటు 25,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రతి ఏటా అందజేయడం ఎంతో సంతోషకర విషయమని ఈత మొక్కలకు చెందిన జగ్గారపు శివయ్య తెలిపారు. చంద్రబాబు గారు 25,000 రూపాయలు రైతు భరోసా కింద ప్రకటించున్నారు. దానివల్ల మేము కొనుగోలు చేసుకొని రంగుల రసాయనం కొనుగోలు వేసుకొని సొంతంగా అమ్ముకోవడానికి ఎంతో కుటుంబానికి వెసులుబాటుగా ఉంటుంది. అది కూడా కాకుండా 2 నెలల క్రితం కరెంటు బిల్లు కూడా మాకు ఫ్రీగా 200 యూనిట్లకి ఇచ్చి ఉన్నారు. అది కూడా దాని కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. చంద్రబాబు గారు 25,000 రూపాయలు రేపు 7వ తారీఖు రోజు మాకు వేస్తారని ప్రకటన చేసి ఉన్నారు. మేము అందరం చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న సేవలు అనే కార్యక్రమం ద్వారా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నందుకు సీఎం చంద్రబాబుకు ఈత మొక్కల చేనేత సొసైటీ మాజీ అధ్యక్షుడు అడిగోపుల లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆర్థిక సహాయం చేనేత నుంచి కార్మికులు ఇతర వృత్తులకు వలస వెళ్లకుండా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. దీంతో బట్టలు నేసి సమాజానికి గౌరవం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. చేనేత వృత్తిని నిలబెట్టేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల మాదిరి చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా రాయితీపై అమ్మకాలు చేసి చేనేత వృత్తిని బ్రతికించాలని అన్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది చేనేతని నమ్ముకున్నారు కాబట్టి ఈ రంగాన్ని ప్రభుత్వం కాపాడాలని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి చేనేత భరోసా ప్రతి మగ్గం ఉన్నటువంటి చేనేత కార్మికులకి 25,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 7 చేనేత దినోత్సవం రోజు నుంచి అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చేనేతలు ఇతర వృత్తులకు వలసపోకుండా ఈ వృత్తిలోనే జీవించి ఈ యొక్క సమాజానికి బట్టలు నేసి ఈ సమాజ గౌరవాన్ని కాపాడేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు కూడా కల్పించారు. ఆల్రెడీ మా గ్రామంలో దాదాపు 240 మంది కుటుంబాలకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ కూడా త్వరలోనే అమలు చేస్తానని ప్రకటించున్నారు. కాబట్టి ఉపవృత్తులకు కూడా ఈ యొక్క
25,000 రూపాయలు ఇచ్చేటువంటి చేనేత భరోసాని కల్పించాలని గౌరవ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. చేనేత కార్మికులకు భరోసా, జీవనానికి భద్రత కల్పించేందుకు నేతన్న సేవలు అనే కార్యక్రమాన్ని అమలు చేస్తుందని చేనేత జౌళి శాఖ ఏడీ రామయ్య తెలిపారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడు ఈ పథకానికి అర్హుడేనని అన్నారు. ఒక్కో కార్మికుడికి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేయడం జరుగుతుందని అన్నారు. చేనేత కార్మికులు ప్రభుత్వం అందచేసే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 7వ తారీఖున నేతన్నలకు నేతన్న సేవలో అనే పథకం కింద 25,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. వారి యొక్క నేతన్నలకు ఆర్థిక బలోపేతానికి ఇప్పటికే పెన్షన్లు ఇస్తున్నాము, తర్వాత ఉచిత విద్యుత్ ఇస్తున్నాము. ఈ యొక్క స్కీము నేతన్న సేవలో 25,000 ఒక్కొక్కరికి అర్హత కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి 25,000 రూపాయలు ఇస్తున్నాము. ప్రకాశం జిల్లాలో 891 మందికి 2,22,00,000, మార్కాపురం జిల్లాలో 640 మందికి 1,60,00,000 మొత్తం మీద ఈ 7వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయబోతున్నారు. ఈ యొక్క సహాయాన్ని నేతన్నలు వినియోగించుకొని వారి యొక్క ఆర్థిక బలోపేతానికి పెంపొందించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము.